మీ జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా మీ నామ నక్షత్రాన్ని బట్టి 2025 సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి 2025 సంవత్సరంలో శారీరక అనారోగ్యం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే కోపం వల్ల చాలా నష్టాలు వస్తాయి. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు, కొంచెం బాధాకరంగా ఉంటాయి. అటువంటప్పుడు మనస్సుని స్థిరపరచుకునే ప్రయత్నం చేయండి. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, కాబట్టి అవసరమైతేనే ప్రయాణం చేయండి. ధన వ్యయం ఉంటుంది, కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు 2025లో ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు 2025లో మనస్సు చంచలంగా ఉంటుంది, కాబట్టి చంచలమైన మనస్సు నియంత్రణలో ఉంచుకోండి. అనారోగ్యాలు వెంటాడతాయి, అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే 2025లో చిత్తా 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగే దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతారు, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చిత్తా 3, 4 పాదాల వాళ్ళకు అవసరం.